మనం ఉన్నది కలియుగంలో. కలియుగానికి ఆ పేరెలా వచ్చింది? ఇంతకీ ఈ కల్కి ఎవరు? ఏంటి కథ? ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాలలో చెడుపై మంచి ఎప్పటికైనా గెలుస్తుంది. రామాయణంలో రావణుడిపై రాముడు, మహాభారతంలో కౌరవులపై పాండవులు. ఈ విధంగా కల్కి అవతారం గురించి శ్రీమద్ భాగవతంలో, అగ్ని పురాణాల్లో, మత్స్య పురాణాల్లో ఉంది. కేవలం హిందూ పురాణాల్లో మాత్రమే కాదు, బుద్ధ పురాణాల్లో ఇంకా సిక్కుల టెక్స్ట్‌లలో కూడా ఉంది. మన శాస్త్రాల ప్రకారం కలియుగం 4,32,000 సంవత్సరాల వరకు కొనసాగనుంది. ఇప్పటి వరకు దాదాపు 5,000 సంవత్సరాలు మాత్రమే గడిచాయి. ఇప్పటి వరకు దాదాపు 5,000 సంవత్సరాలు మాత్రమే గడిచాయి. కలి పుట్టుక. కలి పుట్టుక గురించి వింటేనే అసహ్యకరంగా అనిపిస్తుంది. బ్రహ్మదేవుడి శరీరం నుంచి ఏది వచ్చినా దాని నుంచి ప్రాణం పోసుకుంటుంది. బ్రహ్మ మలం నుంచి పుట్టిన వాడే అధర్మం. ఇతని భార్య మిథ్య అంటే అసత్యం. వీళ్ళకి దంభువు అంటే అహంకారం అనే కుమారుడు, మాయ అనే కుమార్తె జన్మిస్తారు. వీళ్ళిద్దరూ వివాహం చేసుకుంటారు. వీళ్ళకి లోభం అనే కుమారుడు, నికృతి అనే కుమార్తె జన్మిస్తారు. వీళ్ళ కుటుంబం అంతా భార్య వరుసలు లేకుండా వివాహాలు చేసుకొని పిల్లల్ని కంటారు. ఇక వీళ్ళకి పుట్టిన వాళ్ళే క్రోధం అనే కుమారుడు, హింస అనే కుమార్తె జన్మిస్తారు. ఇక వీళ్ళకి పుట్టిన వాడే అతి భయంకరుడైన కలి పురుషుడు. అతన్ని చూడడానికి ఎంతో భయంకరంగా ఉంటాడు. ఎవ్వరు చూసినా భయపడాల్సిందే. అతని శరీరం నుంచి భరించలేని దుర్వాసన వస్తుంది. వీళ్ళ కుటుంబం అంతా ధర్మానికి విరుద్ధంగా ఉంటారు. కలి ఎప్పుడూ మద్యం మత్తులో వేశ్యలతో తిరుగుతూ ఉంటాడు. తన శరీరం అంతా అంధకారంతో నిండి ఉంటుంది. ఇతను కేవలం రాక్షసుడు మాత్రమే కాదు, ఈ మొత్తం కలియుగానికి ఒక ఉదాహరణ. అందుకే ఈ యుగానికి కలియుగం అనే పేరు వచ్చింది. మనుషులలో ఉండే క్రూరత్వం, స్వార్థమే ఇతని ప్రధానమైన ఆయుధాలు. వాటితోనే ప్రజలను తన వైపుకు తిప్పుకుంటాడు. ఇక విశ్వానికి అంతా నేనే అంటాడు. ప్రజలు ఎవ్వరూ కూడా దేవుళ్ళకి పూజలు చేయరు. ఒకవేళ ఎవరైనా చేసినా వారిని పిచ్చి వాళ్ళలాగా చూస్తారు. కలి చెప్పిందే శాసనంగా మారుతుంది. మనుషులు మొత్తం క్రూరంగా తయారవుతారు. ప్రపంచం పైన ఈ కలి ప్రభావం ఎలా ఉంటుందంటే, ఎక్కడ చూసినా హింస, మరణకాండ, దొంగతనాలు, ఆకలి కేకలు మాత్రమే కనిపిస్తాయి. కల్కి జన్మ సమయానికి ఆసన్నమవుతుంది. కల్కి జన్మ ఎంతో కన్నుల పండుగగా ఉంటుంది. శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంలో శంబల అనే నగరంలో విష్ణుయాస సుమతులకు జన్మిస్తాడు. ప్రజలందరికీ ఏదో మంచి జరుగుతుందని సంతోషం, ప్రకృతి ఆనందంతో పులకరిస్తుంది. కల్కి పురాణాల ఆధారంగా కలియుగం అంతమయ్యే కొన్ని సంవత్సరాల ముందు జన్మిస్తాడు. కల్కి యొక్క ముఖ్య ఉద్దేశం కలిని సంహరించి అధర్మం నిర్మూలించడం. కల్కిని సహాయం చేయడానికి 7 చిరంజీవులు అతనితో కలుస్తారు. కల్కిని కలవడానికి వీళ్ళు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. వారే హనుమంతుడు, వేదవ్యాసుడు, పరశురాముడు, రాజబలి, విభీషణుడు, కురుకృపాచార్యులు, అశ్వత్థాములు. పరశురాముడు విష్ణువు యొక్క 6వ అవతారం. ఆయుధ విద్య మరియు ధర్మ సంబంధిత జ్ఞానంలో అధిక ప్రావీణ్యత కలిగిన శక్తివంతమైన యోధుడు. కల్కి పరశురాముడి దగ్గర ఆయుధ విద్య మరియు ధార్మిక మార్గదర్శకతను నేర్చుకుంటాడు. కల్కి ఘోర తపస్సు చేయడం వల్ల మెచ్చిన శివుడు దేవదత్త అనే గుర్రాన్ని ఇస్తాడు. ఆ ఇచ్చిన గుర్రం విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు. అంతేకాకుండా శుక అనే ఒక చిలుకను కూడా ఇస్తాడు. దానికి భూత, భవిష్యత్, వర్తమాన అన్ని కాలాల గురించి కూడా తెలుసు. కల్కి అనే పదానికి సంస్కృతంలో సమయానికి ఇక అంతం అనే అర్థం. కల్కి యుద్ధ రంగంలో అడుగు పెడతాడు. లక్షల మందిని క్షణాల్లో అంతం చేస్తాడు. ఈ రాక్షసుడైన కలి కళ్ళల్లో భయం కనిపిస్తుంది. అప్పుడే నిప్పులు కక్కుతున్న కల్కి ఖడ్గంతో కలిని, అతని సామ్రాజ్యాన్ని తగలబెడతాడు. ఈ విధంగానే కలియుగం అంతమవుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మంచి రెస్పాన్స్ వస్తే మరిన్ని ఇలాంటి వీడియోస్ చేస్తాను.